అందరికీ నమస్కారం. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడల్లో అధిక ప్రాధాన్యత కల్పించడంలో కూడా అపెక్స్ స్కూల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రోజు విద్యార్థులకి ఈ స్కూల్ ఆవరణంలో కూడా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ స్పోర్ట్స్ మీట్ ఏంది తదితర విషయాలు మనకి కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు స్పోర్ట్స్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంది మన స్కూల్లో? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన భారతదేశ హాకీ ప్లేయర్, భారతదేశం యొక్క పేరు ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, ఇతర దేశాల అందరి మనసు కూడా మన దేశం వైపు తిరిగి చూస్తుందంటే దానికి ముఖ్య కారణం ధ్యాన్ చంద్ గారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన అపెక్స్ హై స్కూల్లో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా 1,50,000 రూపాయల స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నింటినీ కూడా ప్రకాశం జిల్లా ఒలింపిక్ చైర్మన్ శ్రీ గోరెంట్ల రవికుమార్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సార్, ఈ స్పోర్ట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకు స్పోర్ట్స్ రంగంలో కూడా అధిక ప్రాధాన్యత కల్పించమని. కొన్ని పాఠశాలలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ యుగంలో కూడా విద్యను పక్కన పెట్టేసి బట్టి విధానం అవలంబిస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? బట్టి విధానం అనేది పూర్తిగా అది అసలుకి కరెక్ట్ పద్ధతి కాదనమాట. యాక్చువల్గా పిల్లల్ని ఇప్పుడు కానివ్వండి, పాత రోజుల్లో కానివ్వండి, ఆడుతూ పాడుతూ విద్యను అనేది నేర్పించడమే మంచి లక్షణము, మంచి మార్గం కూడా. విద్యార్థులకి ప్లేవే మెథడ్లో నేర్పిస్తేనే వాళ్ళకి మైండ్కి బాగా సబ్జెక్ట్ అనేది రీచ్ అవుతుంది. సో అలాగే మా అపెక్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి శేషులు శ్రీ మండా శ్రీనివాసరెడ్డి గారి కళ ఏంటంటే విద్యార్థులకు విద్యతో పాటు ఫిజికల్ ఫిట్నెస్, అలాగే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి, స్పోర్ట్స్ పరంగా మంచి శిక్షణ ఇచ్చే స్కూల్ అపెక్స్ స్కూల్ కావాలనేదే ఆయన ఆశ. దానిలో భాగంగానే మన స్కూల్లో 9 మంది పీఈటీ టీచర్లని రిక్రూట్ చేసుకొని విద్యార్థులకి ప్రతి క్రీడా విభాగంలో అంటే క్రికెట్ కానివ్వండి, ఆల్రెడీ స్టేట్ లెవెల్ టగాపర్లో మన స్కూల్ విద్యార్థులు ఫస్ట్ ప్రైజ్ సాధించారు. అలాగే ఏపీటీసీ కప్ అనేది మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో నిర్వహించడం జరిగింది. వరుసగా 3 సార్లు కప్పు సాధించారు. రీసెంట్ గా ఈ 2024-25 సంవత్సరంలో కూడా మనకి క్రికెట్ కప్ టోర్నమెంట్ అనేది జరిగింది. సో క్రికెట్ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ మన దోమచర్ల జనార్దన్ గారు, మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా మన విద్యార్థులు అందుకోవడం జరిగింది. మన పాఠశాలలో కూడా విద్యార్థులకు ఏ స్పోర్ట్స్ ఎక్కువ కండక్ట్ చేస్తారు? ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ దేంట్లో ఎక్కువగా కూడా ప్రతిభ కనపరిచే అవకాశాలు ఉన్నాయి? సరే, ఇండోర్ గేమ్స్కి వచ్చేసరికి చెస్ అండి. సో చెస్ తో పాటు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక 20,000 రూపీస్ అంటే నేషనల్ ఆడిన బోర్డు, ఏదైతే క్యారమ్స్ బోర్డు ఉందో ఆ బోర్డుని మనము వైజాగ్ నుంచి తెప్పించాం సార్. వైజాగ్ నుంచి తెప్పించి ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా చెస్ తో పాటు క్యారమ్స్ కూడా నేర్పిస్తున్నాం. అంతేకాకుండా క్యారమ్స్ కూడా శిక్షణ ఇచ్చేవాళ్ళు నేషనల్ కి మన మన ప్రకాశం జిల్లా పేరమెట్టకి చెందిన వ్యక్తి. సో అతని ద్వారా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మన పిల్లలు కూడా అపెక్స్ స్కూల్ విద్యార్థులు కూడా క్యారమ్స్ లో, చెస్ లో నేషనల్స్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. సార్, ఈ రోజు మనకి స్పోర్ట్స్ డే తోడు కూడా మరో శుభదినం ఉంది, తెలుగు భాషా దినోత్సవం ఉంది. దీని గురించి మన విద్యార్థులకు ఒక చిన్న మాట. సో ముఖ్యంగా ఫస్ట్ అందరికీ కూడా మనందరం తెలుగు రాష్ట్రంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి, ఆనందపడాలి. సో అలాంటి గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చి తెలుగు భాషని దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి మంచి ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్ళింది గిడుగు రామ్మూర్తి గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా మనం మాతృభాషా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో తెలుగు అనేది మనం మాట్లాడేటప్పుడు చాలా క్లియర్ గా అర్థవంతమయ్యే విధంగా ఆయన వ్యవహారిక భాషలోకి తీసుకొచ్చారు. అలాంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మన స్కూల్లో కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఆడపిల్లలైతే తెలుగు తల్లి వేషధారణలో, అలాగే మిగతా కొంతమంది విద్యార్థులు తెలుగు పద్యాలు, అలాగే తెలుగు అంటే 1 మినిట్ ప్రోగ్రామ్, 1 మినిట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ 1 నిమిషము తెలుగులోనే అంటే ఆంగ్ల పదాలు ఇవేం వాడకుండా తెలుగే వాడే విధంగా విద్యార్థులకి ఈ తెలుగు భాషా దినోత్సవం మీద పట్టు సారించే విధంగా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగిందండి. మనకి సుజాత నగర్లోని అపెక్స్ స్కూల్లో కూడా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు అన్ని స్పోర్ట్స్
కండక్ట్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ కూడా విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి స్పోర్ట్స్ ప్రతిభను కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఇదే బాటలో ఒంగోలులో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కళను బయటకు తీయాలని కూడా కోరుకుంటూ ఈరోజు స్పోర్ట్స్ మీట్తో పాటు తెలుగు భాషా దినోత్సవం కూడా మన స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.